హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను స్టేప్లర్ సర్జన్ని. సో నేను టీఆర్ఎస్ హాస్పిటల్ హైదరాబాద్ అవైలబుల్ ఉంటాను. ఈ స్టేప్లర్ అంటే ఎలా చేస్తారు, స్టేప్లర్ సర్జరీని ఎలా చేస్తారని వాళ్ళు తెలుసుకుందాం. సో ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కమ్సిషన్ సర్జరీ ఏదైతే ఉందో ఇది జస్ట్ 5 మినిట్స్ ప్రొసీజరు. దీనికి మనం పెనిల్ బ్లాక్ అంటే మామూలుగా అందరూ ఏం చేస్తారంటే నడుముకు మత్తు ఇస్తుంటారు సర్జరీ కోసం. బట్ మన టీఆర్ఎస్లో మనము ఓన్లీ పెనిల్ బ్లాక్ ఇస్తాం, అంటే పెనిస్ చుట్టూ ఇస్తాం. పెనిస్ చుట్టూ ఇచ్చేసిన తర్వాత అది నంబ్ అయిపోతుంది. సో ఒక 5 మినిట్స్లో ఆ సర్జరీ స్టేప్లర్ పిన్ అనేది కొట్టడం జరుగుతుంది. ఎటువంటి బ్లీడింగ్, ఒక డ్రాప్ బ్లీడింగ్ కూడా రాదు, ఎటువంటి పెయిన్ ఉండదు. కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఇది. సో ఇమ్మీడియట్గా పేషెంట్ వితిన్ హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ జరుగుతుంది. అయితే ఇందులో సైజెస్ ఎలా ఉంటాయి, మనకు చాలామందికి తెలియనిది ఏంటి అంటే అడల్ట్కి ఏం వాడతాము, పీడియాట్రిక్ ఏం వాడతాము. సో అడల్ట్కి సైజెస్ చూసుకుంటే కనుక 26, 30, 32, 34 అప్ టు 36 వరకు ఉంటాయి అన్నట్టు. ఈ 36 సైజ్ ఏదైతే ఉందో ఒక్క టీఆర్ఎస్ హాస్పిటల్ మాత్రమే అవైలబుల్ ఉంది ఇండియా వైడ్లో, ఇంకెక్కడ అవైలబుల్గా లేదు. అండ్ ఈ సర్జరీ చిన్నపిల్లలకు వాడే సర్జరీస్ ఏదైతే ఉన్నాయో ఆ పిన్స్ సైజ్ ఎలా ఉంటాయి అంటే 12, 15, 18, 22 అనే సైజెస్ ఉంటాయి. ఈవెన్ మన దగ్గర 11 నెంబర్ సైజ్ కూడా ఉంది. అంటే అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా మనం 11 నెంబర్తో కూడా మనం చేసుకోవచ్చు అన్నట్టు. అయితే ఇందులో పిన్స్ చాలామంది అడుగుతుంటారు, ఎన్ని పిన్స్ ఉంటాయి అని అడుగుతుంటారు. సో డిఫరెంట్ అంటే ఒక్కొక్క సైజుని బట్టి ఒక్కొక్క పిన్స్ ఉంటాయి. యూజువల్గా 20 to 25 పిన్స్ అనేవి ఉంటాయి. సో ఎవరికైనా కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కమ్సిషన్ సర్జరీ కావాలంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.